వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదండి భద్రాచలం. ఇది ఎంత అందంగా అలంకరించారో లైట్లతోటి, చాలా బాగుందండి. వ్యూ అయితే భద్రాచలంలో దూరం నుంచి చూసి మొత్తం డెకరేషన్ చేసేసారు. 3 రోజుల నుంచే జరుగుతూ ఉందండి. స్వామివారు బయటకు వస్తున్నారు. స్వామివారు బయటకు వచ్చారు చూడండి. జింకలు ఎంత బాగా ఉన్నాయో, చాలా బాగుందండి. వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ ఎదురుకోలు జరుగుతుందండి స్వామివారికి, అమ్మవారికి. ఇది గుడి ప్రాంగణంలోనే ఎదురుకుండానే జరుగుతుంది. కనుక దివ్యమైనటువంటి దేహం వేరు, మామూలు దేహాలు వేరు కదా. కనుక అలాంటి ఒక గొప్పతనం కలిగినటువంటి వంశంలో పుట్టినటువంటి సీతమ్మ వచ్చారు. ఎదురుకొల్లకు కూడా స్వామివారి కళ్యాణానికి అలాగే వచ్చారు. ఎదురుకొల్లకు వచ్చారు. పట్టాభిషేకానికి కూడా వచ్చారండి. చాలా మంది భక్తులు వచ్చారు స్వామివారి కళ్యాణం. ఇక్కడ వాటర్ స్ప్రెషర్ అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా అది ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి క్లైమేట్ వేడి అవుతూనే ఉంటే అది వాటర్ ప్రెషర్ వస్తూనే ఉంటుంది స్ప్రే లాగా. స్వామివారి మండపం చూడండి, కళ్యాణ మండపం ఎంత బాగా అలంకరించారు. మామిడి తోరణాలతోటి, మామిడి ఆకులతోటి, పూలతోటి చాలా బాగా అలంకరించారు. మాంగళ్య ధారణ జరుగుతుందండి. ఇదే మా టీం మెంబర్స్ అండి. మాకు అక్షంతలు పంచే సేవ ఇచ్చారండి స్వామివారికి. ఇది లడ్డు ప్యాకింగ్ మాత్రమే జరుగుతుందండి. లడ్డు మేకింగ్ వేరే ఉంటుంది, లడ్డు ప్యాకింగ్ అనేది వేరే ఉంటుంది. ఇది వంటశాలలోనే జరుగుతుంది. ఇది ఫ్రీ భోజనం అండి. భద్రాచలంలో దర్శనం అయితేనే ఉంటే పక్కకి ఫ్రీ టికెట్స్ ఇస్తారు. లైన్లో నుంచి బయటికి వస్తూనే ఉంటే ఇక్కడ భోజనం చేయొచ్చండి. మేము సేవకు వచ్చాం కదండి వెజిటేబుల్ కటింగ్కి. ఇక్కడ మాకు దామిలో ఉప్ప పెడుతున్నారు. ఇది లడ్డు మేకింగ్ అండి. ఇది కరెక్ట్గా వెయిట్ చేసి లడ్డు కడతారండి. అందరికీ హ్యాండ్ గ్లౌజెస్, క్యాప్స్ అనేవి కంపల్సరీగా దొరుకుతాయండి. ఇవి తుని పండ్లు అండి. భద్రాచలంలోనే దొరుకుతాయి. అంటే భద్రాచలం అని కాదు, ఊర్లలో దొరుకుతాయండి. ఇది అరుదుగా దొరికే పండు, సిటీలో అయితే దొరకదండి. ఇది షుగర్ పేషెంట్స్ కి చాలా మంచిదండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.